నమస్తే అండి. మన బంజారా దొర ముద్దుబిడ్డ రఘునాయ్ గారికి స్వాగతం, సుస్వాగతం. స్వాగతం, అందరికీ స్వాగతం. మీకు ధన్యవాదాలు. కూర్చోండి అన్నగారు. చెప్పండి బాబు. అన్నగారు చెప్పండి. మేము చాలా మందిని చూసాము దరువు కొట్టే వాళ్ళని. అవును, అందరూ ఒకే రకంగా డప్పులు వాయిస్తారు. అవును. కానీ మేము విన్నది ఏంటంటే మీరు 10 రకాలుగా వాయిస్తారు, జనాల మనసు దోచుకున్నారు ఈ దరువు వల్ల అని మేము విన్నాము. ఆ దరువు ఏందో మా ప్రేక్షకులకి చూపించాలి, సరే మాకు కూడా చూపించాలని కోరుకుంటున్నాము. చూపిస్తాను బాబు. ఇంకొకటి ఏంటంటే ఈ దరువు మీరు ఎప్పుడు నేర్చుకున్నారు? నేను నేర్చుకొని నా చిన్నప్పటి నుంచి ఇద్దేనే ఇది. నేను ఈ దరువు వల్ల నేను 10th క్లాస్ అయిపోయింది, ఇంటర్మీడియట్లో కూడా చేశాను. తర్వాత ఇంటర్మీడియట్లో నేను డిస్క్వాలిఫై అయ్యి నేను ఈ రకంగా ఈ వాయిద్యంలో ముందు వచ్చాను. ఓకే, మీరు చప్పటి నుంచి వాయిస్తున్నారు కదా, మన తెలంగాణ ఉద్యమం ఏమన్నా? చాలా ఉద్యమంలో కూడా పాల్గొన్నారా? చాలా ఉద్యమంలో నేను ముందువరకు చేశాను. ఈ బంజారాలో అన్నింటిలో తెలియజేశాను. ఇది మన బంజారా ముద్దుబిడ్డలో అసలు మన డప్పు ఎట్లా వాయించాలనేది కూడా అందరికి కూడా చెప్పడం జరిగింది. ఈ టీవీ వాళ్ళు ఏంటంటే మీకు పిలిపించింది, మీ దరువు నచ్చింది, మీ జీవితంలో ఇంకా ముందు ముందు ఇలాంటివి ఎన్నో చేయాలని మీకు ఇచ్చిన ఒక ఆఫర్ లాంటిది ఇది. సో ఈ ఆఫర్ మీరు ఉపయోగించుకుంటారని మేము కోరుచున్నాము. సో మీరు ఒకసారి మీరు ఎలా కొడతారో ఒకసారి మామూలుగా చూపిస్తారా మాకు? మనకు తీన్మార్ అనేది కూడా ఉంటుంది. ఇందులో తీన్మార్ ఎట్లా కొట్టాలనేది దీంట్లో వాయించడం కూడా చూపిస్తారు. ఇట్లా తీన్మార్ వస్తుంది. అంటే దీంట్లో కొన్ని రకరకాల బంజారాలో కొన్ని రకరకాల పేర్లు ఉన్నాయి. దీంట్లో నేను కొట్టి చూపిస్తాను. దాని తర్వాత దాని పేరు మా బంజారాలో చెప్తాను నేను, అది నేను చెప్తాను తర్వాత. మరి ఇప్పుడు వాయించి చూపిస్తాను నేను ఏ రకంగా అనేది మీరు అర్థం చేసుకోండి. ఇది డావిటాంగ్ అంటారు. డానకాలతోనే ముందు స్టెప్ తీసుకుంటూ డ్యాన్స్ చేసే రకాన్ని ఇది ఈ రకంగా వాయించడం జరిగింది. ఇంకోటి ఇది అచ్చంబాయి అంటారు. అచ్చంబాయి అంటే దానికి ఒక పూజ. అచ్చంబాయి అనేది ఒక పూజ అనమాట. ఆ పూజలో మనం ఏ రకంగా మనం వాయించాలి దానికి. ఇది అచ్చంబాయి అంటారు. ఏది మా నంబారి బంజారా భాషలో ఈ రకంగా పిలుస్తారు. ఇంకోటి కూడా వాయిస్తాను చూడండి. అంటే హిందువులు కూడా దర్గాలో పూజ చేస్తారు కాబట్టి దానికి ఏ రకంగా వాయిస్తారు అనేది కూడా ఈ రకంగా వాయిస్తారు. ఇంకోటి సినిమా అని మా భాషలో ఉంటుంది. సినిమా ఎట్లా అనేది డాన్స్ ఎలా చేయాలని ఇలాంటి ఏదైతే దరువు వేస్తున్నారు కొద్దిగా మాకు అది స్టెప్పులు వేస్తే జనాలు కూడా చూడడానికి బాగుంటుంది, ప్రేక్షకులకు చూడడానికి బాగుంటుంది. అంటే మన తెలుగు కొంచెం ఇది. ఓకే.